మర్డరు చాలా బాధాకరం. కారణాలు అయితే ఇప్పటివరకు ఏమీ తెలియడం లేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉన్నారు. ఇలాంటివి ఇప్పటికే ఈ ఏరియాలో ఇది రెండోదని తెలియజేస్తున్నాం. సంగాము చాలా ఉత్తముడు. ఒక చిరుద్యోగిగా రిటైర్డ్ అయ్యి విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. మాకైతే అర్థం కాని చాలా సన్నిహితుడు, స్నేహితుడు. నియోజకవర్గంలో కూడా రేగిడి మండలంలో చాలా మంచి పేరు ఉంది. సాఫ్ట్గా ఉంటాడు. ఏదైనా ఉన్నా తగులను గట్ట తీర్చే మనిషి. ఇలా ఇంటి బయటే వేసవికాలం కాబట్టి మంచం మీద పడుకుంటే రాత్రి 1 గంట టైంలో పేక్ కోయడం అనేది ఈ ఏరియాలో ఎప్పుడూ తెలియదు. ఇది రెండవదని మాకు తెలుస్తుంది. దయచేసి ఇమీడియట్గా గవర్నమెంట్ అలాగే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అసలు ఏంటో మాకు అసలు మిస్టీరియస్గా ఉంది. దీన్ని చేయకపోతే ఇలాంటివి మళ్ళీ ముందు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇమీడియట్గా పోలీసులు మాత్రం యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. అలాగే ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. రేగిడాందలవలస మండలం చిన్నసిల్ల విలేజ్లో ఒక కేసు రిపోర్ట్ అయిందండి. ఇతను ఉత్తరావల్లి సంఘం అని చెప్పేసి 65 years ఓల్డ్ రిటైర్డ్ కోర్టు ఎంప్లాయీ. ఇతను ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కలిసి జీవిస్తున్నారు. 2 కొడుకులు, వాళ్ళ భార్యలు, తర్వాత ఇతని తలకు భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. ఈరోజు అంటే నిన్న midnight అరౌండ్ 1:15 to 1:30 బిట్వీన్ అతనికి గొంతు కోసు చంపేశారని చెప్పేసి అతన్ని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతన్ని ఇంజూర్డ్ ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడికి తీసుకెళ్లేసరికి బ్రాడ్ డెడ్ అని డాక్టర్ గారు డిక్లేర్ చేశారు. బేసిక్గా రిపోర్టు 302 కింద ఐపీసీ కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరినీ, చుట్టుపక్కల గ్రామస్తులని, తర్వాత అక్కడ నైబర్స్ని, ఐ విట్నెసెస్ అందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాము. మా డిఎస్పీ గారు కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఇంకా లేదు. ఇప్పుడు ప్రాథమికంగా విచారణ జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ కల్లా ఇంకా క్లూస్ బట్టి బేసింగ్ ఆన్ క్లూస్ మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం.